స్వీట్ వర్సెస్ స్పైసీ ఛాలెంజ్. అరే గట్టు, ఇవాళ సాయంత్రం మనం గార్డెన్లో ఏం ఆడుకుందాము? అదే నాకు కూడా అర్థం కావడం లేదు. మనం ఏం గేమ్స్ ఆడుతున్నాము? హరి, నాకు క్రికెట్ బ్యాడ్మింటన్ ఆడి చాలా బోర్ కొట్టింది. హా, మనం ఏదైనా కొత్తగా ఇంకా ఎగ్జైటింగ్ గా చెయ్యాలి కదా. అప్పుడు బంటి అంటాడు, హా ఫ్రెండ్స్, మీకు తెలుసా మా కజిన్ బర్త్డే పార్టీలో లాస్ట్ వీక్ మేము ఒక ఎక్సైటెడ్ గేమ్ ఆడాము. అవునా? ఏమిటది? అదేంటి బంటి? స్వీట్ వర్సెస్ స్పైసీ ఛాలెంజ్. ఇది విని పిల్లలందరికీ కూడా ఆశ్చర్యం వేస్తుంది. డీటెయిల్ గా చెప్పు బంటి, అందులో ఏముందో? చూడండి, ఇప్పుడే చెప్తాను, జాగ్రత్తగా వినండి. అరే వా, ఇంట్రెస్టింగ్. అయితే ఫైనల్, ఇవాళ మనం ఇదే గేమ్ ఆడబోతున్నాం. పిల్లలందరూ ఇంటికి వచ్చిన తర్వాత సాయంత్రం గార్డెన్లో కలుస్తారు. బింగో, చాలా దూరం వెళ్ళకూడదు. అయితే పదండి మిత్రులారా, స్వీట్ ఇంకా స్పైసెస్ గేమ్ మొదలు పెడదాం. చింకీ, అయితే మొదట ఎవరు మొదలు పెడతారు? నేను ఆ సరే అయితే. రౌండ్ మొదలైన వెంటనే గట్టు యాంకరింగ్ చేస్తూ ఉంటాడు. అయితే ఫ్రెండ్స్, స్వీట్ వర్సెస్ స్పైసీ ఛాలెంజ్లోని మొదటి రౌండ్ ఇప్పుడే మొదలైపోయింది. ఎదురెదురుగా ఉన్నారు ధైర్యవంతుడైన హరి ఇంకా సాహసవంతుడైన మాంటీ. గట్టు మాటలు విని అందరూ కూడా నవ్వుతూ ఉంటారు. ఏమన్నావు? సాహసవంతుడైన మాంటీనా? ఏ గట్టు, నువ్వు నా పేరు అలా ఎందుకు చెప్పావు? అయ్యో మాంటీ, నాకు మెదడులో ఇంకా ఏమీ రాలేదు, అందుకే అలా అన్నాను. మళ్ళీ మొదలు పెడదామా? ధైర్యవంతుడైన హరి మరియు మార్వలెస్ మాంటీ. ఇది బాగుంది కదా? ఏమంటావు మాంటీ? బెటర్. అయితే సరే, మీ ఎదురుగా 2 ప్లేట్స్ ఉన్నాయి. మీలో ఎవరు ఏ ప్లేట్ తీసుకోవాలో మీరే సెలెక్ట్ చేసుకోండి. ఎవరికి స్పైసీ వస్తుందో, ఎవరికి స్వీట్ వస్తుందో చూడాలి. ఇక ఆలస్యం ఎందుకు, మొదలు పెట్టండి. నాకు ఇది కావాలి. సరే అయితే, నేను 3 కౌంట్ చేసిన వెంటనే మీరు ఆ టవల్ తీసి చూడండి. చూద్దాము అసలు ఎవరికి ఏ ఐటెం దొరుకుతుందని. ఓకే, 1 2 3. లెట్స్ గో. మాంటీ ఇంకా హరి టవల్ తీసి చూస్తారు. చూసిన వెంటనే ఫుడ్ ఐటమ్స్ చూసి చాలా ఆశ్చర్యపోతూ ఉంటారు అందరూ. ఓ, ఏంటి ఇది? కాకరకాయతో చేసిన కారం చిప్స్. నో. నాకైతే బబుల్ గమ్ ఫ్లేవర్ క్యాండీ దొరికింది. ఇదైతే నా ఫేవరెట్. ఇది నాకు చాలా బాగా నచ్చింది. హే, మాంటీ, ఇప్పుడు నువ్వు కర్రీలతో చేసిన ఈ స్పెషల్ స్పైసీ చిప్స్ తినాల్సిందే. 3 బైట్స్ అయినా చేయాల్సిందే. ఏంటి 3 బైట్సా? ఓ, నేను 3 బైట్స్ ఏంటి, ఈ క్యాండీ మొత్తం తినేస్తాను. నేను ఆడను. అలా ఉండదు మాంటీ, ఒకవేళ నువ్వు తినకపోతే ఛాలెంజ్ ఓడిపోయినట్టే. బంటి మాటలు విన్న వెంటనే మాంటీకి ఒకేసారి జోష్ వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి మీరు, మార్వెలస్ మాంటీ అద్భుతం. మాంటీ చిప్స్ ప్యాకెట్ తీసుకుని కళ్ళు మూసుకొని వాటిని తినడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. యా, ఎంత దరిద్రంగా ఉందో. మార్వెలస్ మాంటీ మాత్రం ఓటమి ఒప్పుకోడు. తొందరగా మాంటీ 3 బైట్స్ తింటాడు. ఇంకా త్వరగా ఆ చిప్స్ ప్యాకెట్ పక్కకి పడేస్తాడు. చాలా చండాలంగా ఉంది, కానీ నేను మాత్రం ఓటమి ఒప్పుకోను. బింగోకి కూడా ఈ స్పైసీ కాకరకాయ చిప్స్ నచ్చినట్టు లేవు. సరే సరే, ఇప్పుడు నెక్స్ట్ టర్న్ గుడ్డి ఇంకా బంటి. ఇప్పుడు ఎదురెదురుగా రాబోతున్నారు గ్రేట్ గుడ్డి ఇంకా బ్రిలియంట్ బంటి. నేను ఇది తీసుకుంటాను. ఇంకా నేను, అది నాకు అనిపిస్తుంది ఇందులో డ్రింక్స్ ఉన్నాయని. ఐ హోప్ నాకు స్వీట్ మ్యాంగో డ్రింక్ దొరికితే బాగుండు. అది ఎప్పుడే తెలిసిపోతుంది గుడ్డి. సరే అయితే, 1 2 3 లెట్స్ గో. గట్టు అలా చెప్పిన వెంటనే ఇద్దరు వాళ్ల ముందు ఉన్న క్లాత్ తీసి చూస్తారు. చూసేసరికి గుడ్డి ముందు గ్రీన్ కలర్ డ్రింక్ ఉంటుంది. బంటి ముందు యెల్లో కలర్ డ్రింక్ ఉంటుంది. గుడ్డి, నీ మ్యాంగో డ్రింక్ నాకు దొరికినట్టుంది. బంటి గుడ్డి కోసం వెయిట్ చేయకుండా త్వరగా అతని మ్యాంగో డ్రింక్ మొత్తం తాగేస్తాడు. నా ఛాలెంజ్ పూర్తయింది.
హా, ఇందులో ఏముందో అర్థం కావడం లేదు. కాకరకాయ జ్యూస్ అయితే లేదు కదా. తాగి చూడు గుడ్డి, ఇందులో ఏదైనా మంచిది కూడా ఉండొచ్చు. హా, ఈ డ్రింక్స్ అయితే గట్టునే తెచ్చాడు కాబట్టి గట్టుకి తెలుసు ఇందులో ఏముందో. గుడ్డి క్యూరియస్తో దాని మూత తీసి కొంత సిప్ చేసి చాలా హ్యాపీ అవుతుంది. అరే వా, ఇది కాకరకాయ జ్యూస్ కాదు, ఎమ్మీ పానీపూరి వాటర్. ఇవి చాలా చట్పట్ ఇంకా చాలా ఎమ్మీగా ఉంటాయి. మజా వచ్చింది. స్పైసీ రావడం అంత బ్యాడ్ కాదు కదా. అందరూ గుడ్డి మాటలు విని నవ్వుతుంటారు. హా, సరే సరే గట్టు చింకి, ఇప్పుడు మీ వంతు. ఐ హోప్ నాకు స్వీట్ రావాలి. నా స్పైసీ టాలరెన్స్ అయితే చాలా తక్కువగా ఉంది. ఇది అందరికీ తెలుసు చింకి, నువ్వు ఒక్క మిరపకాయ కూడా తినలేవు. సరిగ్గా చెప్పావు. గట్టు చింకి యొక్క యాంకరింగ్ నేను చేస్తాను. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు జుల్బుల్ చింకి ఇంకా గ్యాంగ్స్టర్ గట్టు వంతు. ఆ ఏంటి హరి, నువ్వు కూడా నేనేమైనా గ్యాంగ్స్టర్నా? ఆ? ఆ, అవును గట్టు, కానీ ఇది చెడ్డది కూడా కాదు కదా. సరే, ఇక మొదలు పెడదాం. అప్పుడే గుడ్డి వాళ్ళిద్దరికీ సర్ప్రైజ్ ఐటమ్స్ తెచ్చి ఇస్తుంది. వాళ్ళిద్దరూ క్లాత్ తీసిన వెంటనే చూస్తారు. అరే, ఆ బింగో ఏం చేస్తుంది? బింగో, ఇక్కడికి రా. నో, చింకీ దగ్గరైతే స్పైసీ వడాపావ్ వచ్చింది, నాకేమో స్వీట్ గులాబ్ జామ్ వచ్చింది. త్వరగా దీన్ని ఎక్స్చేంజ్ చేస్తాను, ఎందుకంటే చింకీ దీన్ని అస్సలు తినలేదు. అలా తింటే తన ఫేస్ కూడా రెడ్ అవుతుంది. చింకీ ముందుకు చూసేలోపే గట్టు ప్లేట్ మార్చేస్తాడు. అంతలోపు బింగో కూడా తిరిగి వెనక్కి వచ్చేస్తాడు. ఆ బాల్ని చూసి పరిగెడుతూ ఉంటాడు. అరే బింగో, నువ్వు ఎక్కడికి వెళ్ళకు, మాతో పాటే ఉండు. సరే సరే, మీరింకా మీ ఫుడ్ ఐటమ్స్ తినండి. అరే వా, నాకైతే నా ఫేవరెట్ స్వీట్ గులాబ్ జామ్ వచ్చింది. ఇక నాకు నా ఫేవరెట్ వడాపావు. ఇక తిందాం. గట్టు ఇంకా చింకీ వాళ్ళిద్దరూ వాళ్ళ ఫుడ్ ఐటమ్స్ హ్యాపీగా తింటారు. ఇంకా ఛాలెంజ్ కంప్లీట్ చేస్తారు. అది చూసి అందరూ వాళ్ళ కోసం క్లాప్స్ కొడుతూ ఉంటారు. యే, మనందరం ఛాలెంజ్ పూర్తి చేశాం. ఇది చేయడంలో చాలా మజా వచ్చింది. ఇక్కడ చూడండి మిత్రులారా, నేను ఎండలో అందరికీ స్వీట్ తినిపించాలి అని స్పెషల్ గా అందరి కోసం హోమ్ మేడ్ మఫిన్స్ తీసుకొచ్చా. అరే వా, మఫిన్స్. మఫిన్స్. ఇలా ఫ్రెండ్స్ అందరూ మఫిన్స్ తిని వాళ్ళ ఛాలెంజ్ ని స్వీట్ గా ఎండ్ చేస్తారు. అందరూ హ్యాపీగా ఉంటారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.